మీలో ఎంతమందికి తాటి ముంజల డ్రింక్ తెలుసా? అసలు తాటి ముంజల డ్రింక్ ఉంటుందా? అసలు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అసలు నేనైతే ఫస్ట్ టైం అండి ఈ డ్రింక్ చేయడము. నేను చూసానమాట వేరే ఒక్క ఛానల్లో, బట్ కానీ దానికంటే కూడా కొంచెం యాడ్ చేసి నేనైతే నా స్టైల్లో అయితే చేస్తున్నాను అనమాట. ఈ సమ్మర్లో చాలా చలవ అని చెప్తాను, చాలా వేడిని తగ్గిస్తుంది అని చెప్తాను ఈ తాటి ముంజలు. మనము అన్ని డ్రింక్స్ ఎలా తీసుకుంటామో జ్యూసెస్, అలానే ఈ తాటి ముంజలు 1 వీక్కి 1 టైం అయినా తీసుకుంటే చాలా బెటర్ అని చెప్తాను. ఎక్కడ చూసినా ఈ తాటి ముంజలు ఇప్పుడైతే మంచిగా దొరుకుతాయి కదా, మనం దొరికేటప్పుడు మనకంటూ కొంచెం టైం తీసేసుకొని మంచిగా తినేసేయండి. ఈ పిల్లలకు కూడా చాలా మంచిదని చెప్తాను. నానైతే పెద్ద ఫ్యాన్ అబ్బా నిజంగా తాటి ముంజలకి. చిన్నప్పటి నుండి కూడా నాకు చాలా ఇష్టము. ఇంకా మా అన్న వేరే పని మీద వెళ్ళి తీసుకొచ్చేసాడనమాట. ఇంకా చాలా ఉన్నాయి కదా, చాలా అనేది పక్కన పెడితే నేనైతే కొన్ని తినేసి కొంచెం అయితే ఏదైనా వెరైటీగా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను అనమాట పిల్లల కోసం. ఇంకా నా లక్కీ బేట అయితే ఏదో ఒకటి చేసేటప్పుడు అయితే వాడికైతే పెద్ద హ్యాపీగా ఉంటాడనమాట. ఏం చేస్తున్నావు మమ్మీ, ఏం చేస్తున్నావు, త్వరగా చేసే అన్నట్టు. ఇంకా నేనైతే చూద్దాము, ఈసారి ట్రై చేశాను, ఈసారి బాగా ఇంకా నెక్స్ట్ టైం మంచిగా క్లారిటీగా మీకు ఇంకా క్లారిటీగా అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. అంతవరకు నా వీడియోలో ఇప్పుడైతే చూసేయండి. ముందుగా అయితే నేత తాటి ముంజలు అయితే తీసేసుకోండి. ముదురుగా ఉన్నటుంటేనే మీరైతే తినేసేయండి. ఇలా నేత ఉన్న తాటి ముంజలు అయితే తీసేసుకున్న తర్వాత ఫస్ట్ గ్లాస్లోకి పుదీనా వేసుకోండి. పుదీనా వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ కానీ, లేదంటే మనకు ఐస్ క్యూబ్స్ లేకుండా ఉంటేనే కూల్ వాటరే వేసేసుకోండి. లైట్గా కూల్ వాటర్ వేసేసుకున్న తర్వాత దానిపైన వచ్చేసి తాటి ముంజలు వేసేసేయండి. అసలు కట్ చేయకండి, మామూలుగానే తాటి ముంజ వేసేయండి. నేనైతే కట్ చేశాను అనమాట, బట్ అక్కడ ఫ్లేవర్ తెలియదు అనమాట. మామూలుగానే వేసేసినాక ఇంకా ఏముంది, మనం రోజు తీసుకునే ఈ స్ప్రైట్ అయితే తీసుకోండి. నేనైతే లోకల్ తీసుకున్నాను, బట్ మీరు లోకల్ అయితే తీసుకోకండి. అలా లైట్గా డ్రింక్ అయితే వేసేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని మంచిగా స్పూన్తో అయితే కదిలిచ్చేసేయండి. మొత్తం డ్రింక్ అంతా మంచిగా ఫ్లేవర్ అయితే తెలుస్తుంది అనమాట. అలా చేసేసి ఒక లాస్ట్లో ఫినిషింగ్ అయితే లెమన్తో అయితే ఇచ్చేసేయండి. మంచి టేస్ట్ ఉంటుందని చెప్తాను నేను. నిజంగానే సూపర్ ఉందండి. లాస్ట్లో తాగిన తర్వాత చూసాను అనమాట. నేను చేసేటప్పుడు ఏమనుకున్నానంటే ఫస్ట్ టైం కదా, అసలు ఏమవుతుందో, ఏది ఎలా వస్తుందో అసలు అనుకున్నాను అనమాట. కానీ మంచిగా అనిపించింది. నా లక్కీ బేట ఉమా పప్పు అయితే ఫుల్ హ్యాపీగా తాగేశారనమాట. నేను చేసింది నాకే నచ్చకుంటే ఎలా, నాకైతే నచ్చేస్తుంది. బట్ కానీ పక్కన వాళ్ళు తాగిన వాళ్ళకు నచ్చాలి కదా. ఇంకైతే నా లక్కీ బేట అయితే సూపర్ మమ్మీ అనేసి అన్నాడు అనమాట. ఇలా అయితే చేసేసుకోండి. నిజంగానే చేసుకున్న తర్వాత దీనికైతే ఈ డ్రింక్కి ఏం పేరు పెట్టాలో మీకైతే ఐడియా ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను ప్రజెంట్ అయితే తాటి ముంజల డ్రింక్ అయితే అని చెప్పేస్తున్నాను. కామెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ కొట్టండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.